అందరికీ నమస్కారం. నా పేరు కీర్తి వడ్రేవు. నేను డాలస్ నుంచి మాట్లాడుతున్నాను. ఇవాళ మనం జూలై నెలలో మీనరాశి వాళ్ళకి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ముందుగా జూలై నెలలో గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. 4వ తారీఖున శుక్రుడు సింహరాశిలోకి, 7వ తారీఖున బుధుడు వక్రించి కర్కాటకం నుంచి మిథునంలోకి, రవి 16వ తారీఖున మిథునం నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారనమాట. ఇట్లా మారినప్పుడు మీనరాశి వాళ్ళకి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. సో మీనరాశి వాళ్ళకి చతుర్థ స్థానంలో బుధుడి యొక్క సంచారం అన్నమాట. సో చతుర్థ స్థానంలో బుధుడి యొక్క సంచారం చాలా చాలా మంచి ప్లేస్మెంట్ అన్నమాట. సో వీళ్ళకి ఇల్లు, తల్లిగారు, ప్రాపర్టీస్, రియల్ ఎస్టేటు, వాహనాలు, ల్యాండ్స్ ఈ విషయాల్లో బాగా కలిసి వస్తుందన్నమాట. సో ఏదైనా ఇల్లు కొనాలనుకుంటే వీళ్ళు ఇల్లు కొనే ప్రయత్నంలో ఉంటే కనుక ఖచ్చితంగా ఇల్లు కొంటారు. అది ఇల్లు కానీ, ఒక వెహికల్ కానీ, లేకపోతే ఏదైనా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ కానీ చేద్దామనుకుంటే కనుక ఖచ్చితంగా అది అనుకూలంగా ఉందన్నమాట. అలాగే డొమెస్టిక్ ఎన్వైర్న్మెంట్ అంటే మీ ఇంట్లో ఎన్వైర్న్మెంట్ చాలా పీస్ఫుల్గా చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట. సో డొమెస్టిక్ లైఫ్ చాలా పీస్ఫుల్గా ఉంటుందన్నమాట. సో మీ కుటుంబ వాతావరణం అంటే మీ జీవిత భాగస్వామి, మీ స్పౌస్, మీ చిల్డ్రన్ వాళ్ళతోటి రిలేషన్షిప్స్ చాలా పీస్ఫుల్గా చాలా హ్యాపీగా ఉంటాయన్నమాట. ఇంకా ముఖ్యంగా డొమెస్టిక్ ఎన్వైర్న్మెంట్ కొంచెం కంఫర్టబుల్గా పీస్ఫుల్గా ఉంటుందన్నమాట. సో విద్య అంటే స్టూడెంట్స్కి కూడా ఇది మంచి టైం. అంటే వాళ్ళకి ఎడ్యుకేషన్లో మంచి మార్కులు కానీ, ఎడ్యుకేషన్ విషయంలో కూడా స్టూడెంట్స్కి ఇది మంచి టైం అనమాట. సో మీనరాశిలో ఉండే వాళ్ళకి ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ, లేకపోతే వేరే ఎగ్జామ్స్లో కానీ బాగా పర్ఫామ్ చేసి మంచి ర్యాంక్ రావడానికి ఆస్కారం ఉందన్నమాట. సో చతుర్థంలో బుధుడు మీనరాశికి యోగిస్తున్నాడు. తర్వాత రవి పంచమ స్థానంలో రవి సంచారం. సో ఇది కూడా బాగుంటుంది. సో ఇక్కడ కూడా ఏంటంటే మీ పిల్లల విషయంలో మీకు మంచి న్యూస్ వినడం కానీ, వాళ్ళ విషయాల్లో ఎక్కువ ఫోకస్ పెట్టడం కానీ ఉంటుందన్నమాట. సో బేసికల్గా చిల్డ్రన్ విషయాల్లో మీకు ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుందన్నమాట. అలాగే ఉద్యోగాల్లో కూడా మీ యొక్క టాలెంట్, మీ యొక్క స్కిల్స్ తోటి మీరు షైన్ అవ్వడానికి ఆస్కారం ఉంది. సో మీ తోటి ఉద్యోగులు అంటే కోవర్కర్స్ తోటి మంచి సంబంధాలు, వాళ్ళ సపోర్ట్ రావడానికి ఆస్కారం ఉందన్నమాట. సో నేను చెప్పినట్టుగా మీ టాలెంట్ని యూజ్ చేసి మీరు మీ ఉద్యోగంలో బాగా పర్ఫామ్ చేయడానికి ఇది మంచి టైము. మీకు మంచి గుర్తింపు కూడా లభిస్తుందన్నమాట. సో మీనరాశి వాళ్ళకి పంచమంలో రవి కూడా యోగిస్తున్నాడు. సో ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. కొంచెం ప్రాపర్ డైట్ తీసుకుంటూ ప్రాపర్ హెల్త్ కాన్షియస్ ఉంటే కనుక ఆరోగ్య విషయంలో బాగానే ఉంటుంది. 6th హౌస్లో శుక్రుడు, ఇది కొంచెం ఇబ్బందికరమైన ప్లేస్మెంట్. మీ రోగ రుణాల విషయంలో కొంచెం మీరు అప్రమత్తంగా ఉంటే మంచిదన్నమాట. అంటే కొంచెం జాగ్రత్తగా అలర్ట్గా ఉంటే మంచిది. అంటే అనారోగ్యం విషయంలో కానీ, మీ అప్పులు, మీరు మనీ స్పెండ్ చేసే విషయంలో కానీ, మీ కాంపిటీటర్స్ వాళ్ళ విషయంలో మీరు కొంచెం అప్రమత్తంగా జాగ్రత్తగా ఉంటే కనుక బాగానే ఉంటుంది. సో మీ స్పౌస్, మీ జీవిత భాగస్వామితో కూడా మీరు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా దాన్ని ఎక్కువగా డ్రాగ్ చేయకుండా సాధ్యమైనంత వరకు కొంచెం సామరస్యంగా ఏదైనా చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉంటే అది
సెటిల్ చేసుకోవడం అంటే సాల్వ్ చేసుకోవడం మంచిదన్నమాట. అంటే దాన్ని బాగా సాగదీయకుండా త్రూ కమ్యూనికేషన్ మీరు బాగా ఇష్యూస్‌ని రిజాల్వ్ చేస్తే కనుక బానే ఉంటుందన్నమాట. సో, ఓవరాల్‌గా మీనరాశికి ఈ మంత్ బుధుడు, రవి యోగిస్తున్నారు. శుక్రుడు అబోవ్ యావరేజ్‌గా ఉన్నాడనమాట. సో, మీరు అమ్మవారికి మీ దగ్గరలో టెంపుల్ ఉంటే కనుక అమ్మవారికి ఖచ్చితంగా పూజ చేయించండి. అలా పూజ చేయిస్తే మీకు శుక్రుడు వల్ల ఉండే ఏమైనా దోషాలు అవి రిజాల్వ్ అయ్యి మీకు మొత్తంగా బానే ఉంటుందన్నమాట. సో, ఇది నాకు తెలిసినంత వరకు మీనరాశి గురించి. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ. బాయ్.